హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి నా ట్రావెల్ వ్లాగ్ అనమాట. ఇండియా టు మలేషియా ఫ్లైట్ వ్లాగ్. ఇప్పుడేంటి ట్రావెల్ అనుకుంటున్నారా? ఇది ఇప్పటిది కాదులేండి, 2 months బ్యాక్ది. సో నేను విజయవాడ టు కోలాలంపూర్ కనెక్టింగ్ ఫ్లైట్కి వచ్చామన్నమాట. నా కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎవరితో వచ్చాను షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను. లెట్స్ వాచ్ ద వీడియో. మేము విజయవాడ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. సో విజయవాడలో చెక్-ఇన్కి ఇంకా టైం ఉందన్నారు ఇక్కడ ఎయిర్పోర్ట్లో, అందుకే మేము వెయిట్ చేస్తున్నాము. మా బ్రదర్స్ అన్నమాట. సో అన్నయ్య మాతో రావట్లేదు, సెండ్ ఆఫ్ ఇవ్వడానికే వచ్చారు. మా పాప లాస్య ఇద్దరు మామూలుతో ఆడుకుంటూ ఉంది. ఇది విజయవాడ ఎయిర్పోర్ట్. సో చెక్-ఇన్ బ్యాగేజ్ వచ్చేసి ఒక్కొక్కరికి 20 kg ఇస్తారు కదా. సో మా చెక్-ఇన్ కూడా అయిపోతుందన్నమాట. ఒక్కొక్కరికి 20 kg కదా, మాకు 1 kg ఎక్స్ట్రా వచ్చింది. అయినా కానీ ఇండిగో ఎయిర్లైన్స్ కదా, ఇంకా ఓకే అన్నారు. అదే ఎయిర్ ఏషియా అయితే పర్ కేజీ 2000 ఛార్జ్ చేయాలి. అది కూడా ఎక్స్పీరియన్స్ అయింది ఒకసారి. ఇక్కడ అన్నయ్య సెండ్ ఆఫ్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారనమాట. సో మా చెక్-ఇన్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు సెక్యూరిటీ చెక్ అది కూడా అయిపోయిందనమాట. తర్వాత లంచ్ టైము, ఇంటి దగ్గర నుంచే ఫుడ్ తెచ్చుకున్నాము, అదే తింటున్నాము అనమాట. ఇక లాస్య చూసారా, రైస్ ఉన్నా కానీ వాళ్ళ మామ చేత పాప్కార్న్ తెప్పించుకొని అదే తింటుంది. మా సిస్టర్ అనమాట, తను తింటూ మా అందరికీ పెడుతూ ఉంది. మా బోర్డింగ్ టైం వచ్చేసి 2:30కి అయితే అది చేంజ్ అయిందనమాట. ఫ్లైట్ 1 hour డిలే అయింది 3:30కి. సో 6 నెంబర్ గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇది వచ్చేసి మా క్యాబిన్ బ్యాగేజ్ అనమాట. ఒక్కొక్కరికి 7 kg ఇస్తారు కదా. సో 3 trolleys ఉన్నాయి. ఏమొచ్చింది, కనెక్టింగ్ ఫ్లైట్ కదా, విజయవాడలో ఇమ్మిగ్రేషన్ ఉండేదన్నమాట. అక్కడ చెన్నైలో ఉంటుంది ఇమ్మిగ్రేషన్. గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాము. బోర్డింగ్ టైం వచ్చేసి 3:15 అన్నారు. సో ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. మా బోర్డింగ్ టైం గేట్ దగ్గర. టైం 3:15 అయింది. ఇక్కడ నుంచి ఫ్లైట్కి ఒక 10 minutes అనమాట. బస్లో మేము బస్ ఎక్కేస్తున్నాము. సో బాయ్ బాయ్, నేను మళ్ళీ మిమ్మల్ని ఫ్లైట్లో కలుస్తాను. ఇదే విజయవాడ టు చెన్నై ఫ్లైట్ అనమాట. సో చిన్నదే, 1 hour 15 minutesలో వెళ్ళిపోతాము. టైం 3:15 అయింది. సో ఫ్లైట్ టేక్-ఆఫ్ వచ్చేసి 3:30కి. చూసారా, సీట్స్ ఇటు 2 అటు 2 ఉన్నాయన్నమాట. మామూలుగా అయితే పెద్ద ఫ్లైట్లో ఇటు 3 seats అటు 3 seats ఉంటాయి. ఇక్కడ మా పాప సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలని చూపిస్తూ ఉంది. మా బ్రదర్ సిస్టర్ అనమాట, హాయ్ చెప్తున్నారు. ఫస్ట్ టైం అనమాట వాళ్ళు రావటం ఇట్లా మలేషియా. చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. ఇక్కడ క్యాబిన్ క్రూ వచ్చేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, లైఫ్ జాకెట్ ఎలా యూజ్ చేసుకోవాలి, అవన్నీ మనకి చెప్తున్నారు. జస్ట్ అలా షూట్ చేశాను అంతే. ఫస్ట్ టైం ఫ్లైట్ కూడా ఎలా ఉంటుందో అని వాళ్ళ ఎక్స్ప్రెషన్ షూట్ చేద్దామని చేశాను. చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. సో మా ఫ్లైట్ టేక్-ఆఫ్ అవుతుంది. చూసారా, స్కైలో వెళ్తున్నట్టు, క్లౌడ్స్ కూడా మన పక్కనే ఉన్నట్టు, పక్క నుంచి వెళ్తున్నట్టు ఎంత బాగుందో వ్యూ కదా. సో ఈవినింగ్ టైం వ్యూ అనమాట. ఇది 4:30 అవుతుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఒక 1/2 hour పాటు అట్లాగే చూస్తూ ఉండిపోయాను. ఇక్కడ అక్షర నన్ను చూపినివ్వట్లేదు, చెయ్యి అడ్డం పెట్టేస్తూ ఉంది.
మేము ల్యాండ్ అయిపోతున్నాం చెన్నై ఎయిర్పోర్ట్కి. 5 అవుతుంది. సో 1 అవర్ డిలే అయింది కదా. యాక్చువల్గా అయితే 4కే రీచ్ అవ్వాలి చెన్నై ఎయిర్పోర్ట్కి. ఇది చెన్నై ఎయిర్పోర్ట్. సో మనం ఇక్కడ లగేజ్ కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సేమ్ ఎయిర్లైన్స్ కాబట్టి, కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి వాళ్ళే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసేస్తారు చెన్నైకి. మేము వచ్చిన టెర్మినల్ ఏమో ఇంటర్నేషనల్ డిపార్చర్స్ కాదు. సో మేము ఇక్కడే అనుకుంటా టైం వేస్ట్ చేసాము, టైం పాస్ చేసామన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా లేట్గా వెళ్దాం అన్నట్టుగా. తర్వాత అక్కడ కనుక్కుంటే వేరే టెర్మినల్ అని చెప్పారు. అక్కడ వెళ్ళడానికి టైం పట్టిందనమాట. చాలా దూరం ఉంది. సో నడవచ్చు అనుకుంటా కాసేపు నడిచాం, కానీ ఇంకా నడవలేక హెల్పర్స్ ఉంటారు కదా, సో చిన్న వెహికల్స్ ఉంటాయి, దాంట్లో వెళ్ళామన్నమాట. ఇమిగ్రేషన్కి కూడా ఇంకా టైం అయిపోయింది. సో మా ఇమిగ్రేషన్ అనమాట. ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది అండ్ ఫ్లైట్కి రీచ్ అవుతున్నాం బస్సులో. ఒక్క 5 minutes లేట్ అయిపోతే ఫ్లైట్ మిస్ అయిపోతామన్న భయం వేసిందనమాట. ఫైనలీ వి రీచ్డ్. ఇది చెన్నై టు కోలాలంపూర్ ఫ్లైట్ అనమాట. 4 hours పడుతుంది మనకి. ఇక నేను, మా చెల్లి, మా పాప హాయ్ చెప్తున్నాము. 6:30 అవుతుంది. సో మా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. నైట్ టైం వ్యూ చూస్తారా? నైట్ టైం కూడా చాలా బాగుంది కదా. సో నాకు ఇలా షూట్ చేయడం చాలా ఇష్టం అనమాట. ఇది క్యాప్చర్ చేశాను. నాకు యారో లాగా ఏదో బోట్ లాగా ఉంది. చాలా బాగుంది నైట్ టైం వ్యూ కూడా. పైనుంచి హౌసెస్ కూడా చాలా చిన్నగా కనిపిస్తూ ఉన్నాయి అంత లైటింగ్తో. ఇక్కడ లాస్య పనుకుందనమాట. మా డిన్నర్ కూడా అయిపోయింది. డిన్నర్ కూడా సరిగ్గా చేయలేదు. ఇండియా నుంచి వచ్చాం కదా, ఇంటి దగ్గర నుంచి. సో ఇంటి దగ్గర తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మ అందరినీ మిస్ అవుతున్నానని ఏడ్చింది కాసేపు. మిస్ అవుతున్నానని ఇంకా అట్లాగే ఇంకా పనుకుండిపోయింది. ఇక ల్యాండ్ అవుతున్నాము మలేషియా ఎయిర్పోర్ట్కి. టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఇది మలేషియా ఎయిర్పోర్ట్. ఇక్కడ ఇమిగ్రేషన్ తర్వాత లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇమిగ్రేషన్కి వెళ్తూ ఉన్నాము. సో ఇమిగ్రేషన్ దగ్గర చాలా క్రౌడ్ ఉంది. ఎంత క్రౌడ్ ఉందో మీరే చూడండి. ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గర ఉన్నాము. చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో. ఎప్పుడు అయితే ఎంత ఉండదన్నమాట. పక్కన వర్క్ జరుగుతుంది, రెనోవేషన్ వర్క్. కౌంటర్స్, ఇమిగ్రేషన్ కౌంటర్స్ కొన్నే ఉన్నాయి. అందుకే ఇక్కడ చాలామంది ఉన్నారు. ఎప్పుడైతే ఇంతసేపు పట్టదు, ఆల్మోస్ట్ 40 minutes వెయిట్ చేసాము. అప్పటికే మా హస్బెండ్ పికప్ చేసుకోవడానికి వచ్చారనమాట. 1 hour అవుతుందని ఫోన్ చేశారు. మా ఇమిగ్రేషన్ కూడా అయిపోయాక లగేజ్ కూడా కలెక్ట్ చేసుకున్నాం అనమాట. షూట్ చేద్దామని అంత టైం లేదు, అంత టైర్డ్ అయిపోయాము. ఎప్పుడు ఇంటికి వెళ్దామా అనిపిస్తూ ఉంది. సో మేము గ్రాబ్ కూడా బుక్ చేసుకున్నాము. లగేజ్ కూడా ఎక్కువ ఉంది కదా, సరిపోదని. సో 2 కార్లు వెళ్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ 2 అయిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి 2:40 అయిపోయింది. కాసేపు కూర్చొని చిట్ చాట్ అంతా చేసుకునేసరికి చాలా టైం అయిపోయింది పనుకునేసరికి. సో ఇంతటితో నా ట్రావెల్ వ్లాగ్ ఏం చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.